గర్జించి సింహము వలె ఎవరిని మృంగుదమా అని లోకంలో వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. ఏంటి క్రిస్మస్ పండుగ చేస్తున్నారా? అవునులే, లోకరక్షకుడు వచ్చాడుగా. ఆయన ఈ లోకానికి రాకుండా నేను ఆపలేకపోయాను. ఆయన వచ్చినందుకు మీకు పండుగ చేసుకుంటున్నారా? నాకు తెలుసు ఎక్కడో సగం మంది నా వాళ్ళే ఉన్నారని. అవును, మన సమూహం అంతా ఎక్కడుంది? ఈ ప్రపంచం అంతా మందేగా. ఓహో, నేను చెప్పినట్టే భూమి మీద అటు ఇటు తిరుగులాడుతున్నారన్నమాట. నేను దేవుడు సమస్తాన్ని సృష్టించినప్పుడు దేవదూతల సమూహాన్ని కూడా సృష్టించాడు. అయితే నన్ను దూతలందరికీ ప్రధాన దూతగా ఉంచుకున్నాడు. నేను మనసులో దేవునికి సమానంగా ఉందామని గర్వించా. అంటే దేవుడు ఒక్క తన్ని భూమి మీద పడేశాడు. ఏం చేయాలి తెలియక అటు ఇటు తిరుగులాడచ్చు. దేవుడు నాకు ఎలాగో రక్షణ ఇవ్వలేదు కాబట్టి, మీరు కూడా రక్షణ పొందుకోవడం ఇష్టం లేక మీరందరూ నా రాజ్యానికి రావాలని నేను మిమ్మల్ని దొంగతనంతో మోసంతో ఈ లోకంలో ఎలా బ్రతకాలో, రక్షణ ఎలా ఎదగకుండా ఉండాలో నా తాపత్రం నేను చేస్తూ మిమ్మల్ని అందరినీ నా రాజ్యానికి చేర్చుకోవాలని నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఎందుకంటే నేను దేనికి రాలేదు. ఆ రోజు అవ్వనే మోసపరిచాను. సర్పం ద్వారా నాకు యుక్తితో ఆమెను ఎలా మోసపరిచాను, ఈ రోజు మిమ్మల్ని కూడా అదే రకంగా మోసపరుస్తూ లోకంలో ఉన్న మీ అందరినీ నా రాజ్యాన్ని చేర్చుకోవాలి. మరి నేను ఒక్కనే ఉంటే సరిపోదు కదా, నా రాజ్యం అంతా నిండిపోవాలి. మీ అందరూ రక్షణ పొందుకొని పరలోకానికి వెళ్తే నా రాజ్యంలో నేను ఒక్కదాన్నే కదా ఉండేది. అట్లా అవ్వకూడదనే మీ హృదయంలో నుండే దొంగతనం, జారత్వం, వ్యభిచారం, మోసం అన్ని సమస్తమైన కల్మషాలతో మీ హృదయాలను మూసేసి విశ్వాసులైన వారిని అవిశ్వాసులుగా మారుస్తూ మీ మనోనేత్రమును గుడ్డితనం కలగజేయడమే నా యొక్క పని. ఇట్లా నా సమూహం అంతా, ప్రపంచం అంతా, లోకమంతా వ్యాపిస్తూ అనేక మందిని నరకానికి నడిపించాలనేదే నా ఉద్దేశం. మొదటిగా నేను వెళ్ళాలి, నేను ప్రార్థన చేసుకోవాలి, దేవునితో సహవాసం కలిగి దేవునితో సమయాన్ని గడపాలి. క్రిస్మస్ ఆరాధనలో ప్రార్థన చేసుకుంటున్నాను. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తివంతుడైన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, ప్రశస్తమైన మీ మహిమగల నామాన్ని బట్టి మీకే కోటాను కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రములు తెలియజేసుకుంటున్నాం ప్రభువా. గడిచిన కాలం అంతయు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి పోషించి మాకు నీ అనాది ప్రణాళికలు రక్షణ ఏర్పాటు చేసి తండ్రి, ఈరోజు నీ రక్షణ మాకు ఇచ్చి మీ రక్షణ మేము కొనసాగునట్లు దేవా నీవు ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు నాయన. ఇదిగో ప్రభువా, ఈ క్రిస్మస్ ఆరాధనలో మా కొరకు నువ్వు పరమును వీడి భూమి మీదకి మానవునిగా ఈ లోకంలో మా కొరకు వచ్చిన తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. ప్రభువా, నీ జన్మదిన వేడుకను మేము ఎంతో సంతోషంగాను ఎంతో ఘనంగాను నీకు మహిమకరంగా మేము జరుపుకొచ్చు ఉండగా నా తండ్రి అనేక ఆత్మలు రక్షింపబడినట్లుగా సహాయం చేయండి ప్రభువా. ప్రభువా, నేను నా కుటుంబమే కాదు నాయన రక్షింపబడేది, నా తండ్రి మా బంధుమిత్రులను, మా సహోదరులను, మా స్నేహితులను, మా ఇరుగు పొరుగు వారందరూ రక్షణలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అనేకులు రక్షణ లేక నశించిపోవచ్చుండగా నా తండ్రి అందరి ఏడల నువ్వు దీర్ఘశాంతం కలిగి ఉన్న దేవుడవు గనక నా తండ్రి నువ్వు అందరి నిమిత్తము ఒకేసారి మరణించావు ప్రభువా. ప్రభువా, అందరినీ రక్షించినట్లుగా మీరే సహాయం చేయమని తండ్రి మీ అతి పరిశుద్ధమైన మహిమగల నామములో నన్ను నేను తగ్గించుకుంటూ నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. నా ప్రార్థన ఆలకించి నా మనవి ఆలకించి నా ప్రార్థనకు జవాబు దయచేసినందుకై మీకే కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాను ప్రభువా. ఆమేన్. ఏంటి గోల? విషయం ఉండు, విషయం ఏంటో నిన్న నేను పోట్లాడుకున్నాను. రక్షణ ఎత్తడా దేవుడు ఏనైతో ఏంటి, ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నావు? నిన్న కాక మొన్న కొంగు దగ్గర గొడవడావుగా, నీ ఇరు గొడవలకు సమాధానం ఉందా? నీ కుటుంబంలో శాంతి ఉందా, నెమ్మది ఉందా? ఓ తెగ కాపాడమని ప్రార్థన చేస్తున్నావు, రక్షించమని ప్రార్థన చేస్తున్నావు. నీకే రక్షణ లేదు, మరి ఇరుగు పూర్వాన్ని రక్షించమని కోరుకుంటున్నావు. నీ ఇంట్లో సమాధానం లేదు, శాంతి లేదు. చుట్టూ అప్పులు, సమస్యలు, చికాకులు, నిందలు, అపనిందలు. ఇంకా దేవుడు అంటావు ఎందుకు? దేవుడు దూషించి ఈ లోకంలో చక్కగా బయటికి వెళ్ళి చూడు. నేను ఈ లోకాన్ని ఎంత రమ్యంగా సృష్టించాను. సినిమాలు, షికార్లు, ఫ్రెండ్స్లు, సరదాలు ఇవన్నీ వదిలేసి దేవుడు అంటావేంటి? నిజమే, ఏంటో అసలు ఒక్క బిందె నీళ్ళ దగ్గర ఎందుకు నన్ను ఇంత పోట్లాడింది? సరే ఆమంటే పోట్లాడింది, దేవుణ్ణి ఎరగలేదు కనుక
నేనే ఎందుకు సమాధానం కలిగి ఉండలేదు ఆమెతో, ఆవిడని కూడా ఎందుకు అట్లా మాట్లాడాను. ఛీ, ఏంటో ప్రార్థన దేవుడు ఏం చేసి నిజంగా మా కుటుంబంలో అన్ని అప్పులు సమస్యలు సమాధానం లేకపోవడం ఏమోలే. దేవుడు అంటున్నారు, దేవుడు సహాయం చేస్తాడు. చూసావా ఒక్క సెకండ్ అలా వచ్చింది విశ్వాసంలో. సరే ఇంకా ఎవరైనా భక్తులు వస్తారేమో చూద్దాం. లాస్ట్ గురువారం కూడా ప్రేయర్కి వెళ్ళాం. ఈ వారం అన్నా ప్రేయర్కి వెళ్ళి దేవుళ్ళు ఆరాధించాలని, దేవుని స్తుతించాలని ఎంతో ఆశతో వచ్చి ప్రార్థన చేస్తాం. మహాగరుడ మహోన్నతుడ సర్వోన్నత వచ్చిన వారం నీ సన్నిధిలో రావాలి, ఈ వారం కూడా నీ సన్నిధిలో మమ్మల్ని అయా రప్పించినందుకు నీ పాదాలకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. అయా ఎంతో మంది అయా నశించిపోతున్న బ్రతికించి అయా నీ రెక్కల కింద దాచుకుని పాదాలు పొందాలి. మేమైతే నీ కృపాదృశ్యం బట్టి నీ మందిర ఆవరణలో అయా ఆనందించున్నాము నా తండ్రి. అయా నీవు లేని మా బ్రతికి వ్యర్థమయ్యా నాయన, నీకు స్తోత్రాలు నా తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడ త్రియేక దేవుడ ఆదియు అంతమునై ఉన్నవాడా నీకు స్తోత్రాలు నాన్న. అయా నీ పాదాలకు వందనాలు నాన్న. ప్రతిదినం నేను స్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు అయా ఈ మందిరాన్ని ప్రభువా నిన్ను ఆరాధించినందుకు నీకు అయా నిన్ను ఆరాధించి ఈ మందిరాన్ని నీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాను నా దేవా, నీకు స్తోత్రాలు నాయన. అయా మా బలము కాదు, మా శక్తి కాదు నాయన, నీ కృపయే నాయన. అయా ఈ రోజు మేము ఇలా ఉన్నామంటే నాయన అయా నీ చేసే కార్యాలు కంటి కనపడి చెవికి కూడా మనుషులుగా గోచరము నా తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. నీకు వేలాది వందనాలు చెల్లించుకుంటూ మరి యొక్క దినాన్ని అయా నీ సన్నిధిలో గడుపుటకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటూ అతి త్వరలో రాని పరిశుద్ధ నామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రార్థన చేస్తున్నావా? మనసులో కుళ్ళుకో, ద్వేషించు, వాళ్ళని చూసి ఈర్షపడు. ఎందుకు పద్దాకా ప్రార్థన చేసి దేవుడు దేవుడు అంటావు? వాడు చూడు పదంతా స్త్రీలు కట్టారు. నిన్నగా మొన్న ఆమె ఇంటి పక్కన చూసావుగా, మొన్న ఎంత బంగారం కొనింది. నిన్నగా మొన్నే కదా నీ పక్కింటి ఆవిడ షాపింగ్ చేసి వచ్చింది. ఏం చేసావు నువ్వు? ఇదేమో తెలుసుకోవడం వల్ల ఏమన్నా సాధించావా? ఏమన్నా పొందుకున్నావా? కుళ్ళుకోవాలి వాళ్ళని చూసి, ఈర్షపడు వాళ్ళని చూసి. ఎందుకంటే ఉంటున్నావు? నిజమే కదా, దేవుడి సన్నిధి ప్రతినిత్యం వచ్చి ప్రార్థన చేస్తున్నా. నాకంటే అందరూ బాగానే ఉన్నారు, నాకంటే అంతస్తులు కట్టించుకున్నారు, మేడలు మిద్దెలు ధరించుకున్నారు, బంగారం అన్ని కొనుక్కున్నారు. కానీ ఇంకా నేను దేవుని స్తుతిస్తున్నా. నాకు ఎందుకని ఐశ్వర్యం ఇవ్వట్లా, సంపద ఇవ్వట్లా, ధనం ఇవ్వట్లా దేవుడు? ఏమో చూద్దాం, దేవుడి చిత్తమైతే. చూసావా ఇప్పుడు క్షణంలో ఎలా పడిపోయింది ఆ విశ్వాసంలో. ఇంకా ఎంతమంది వస్తారు ఏంటో, లోకమంతా మందేగా, అందరూ మనవాళ్ళు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా దేవ, సమస్త సృష్టిని సృష్టించిన సృష్టికర్త, నీ పాదాలకు వందనాలు తండ్రి. యేసయ్యా, ఈ క్షణమును ప్రభువా నీ సన్నిధికి వచ్చి ప్రభువా నీ సన్నిధిలో నాయన మోకరించి నిన్ను జ్ఞాపకం చేసుకొని నాయన నిన్ను స్తుతించడానికి మాకు ఇచ్చినటువంటి మహాభాగ్యాన్ని బట్టి నీకే వందనాలు ప్రభువా. యేసయ్యా, నువ్వు చూడలేకపోతున్నావా? అయ్యో మన పని ఏంటి? కుటుంబాల్లో శిక్షలు పెట్టడమే కదా మన పని. అత్త గొడవలకి, భార్య భర్తలకి, బంధుమిత్రులకి సమాధానం లేకుండా, శాంతి లేకుండా ఎలా ఒక క్షణంలో శిక్ష పెడతామో చూడు. ఏంటమ్మా దేవి, ప్రార్థన చేస్తున్నావా? ఏది నీ గొడవతో కలిసి వచ్చావా? మర్చిపోయావా ఏంటి? మన్నేగా వాళ్ళ అమ్మ నాన్న వస్తే నీకేం పెట్టకుండా దాచుకుని తినింది. అంతమంది ముందు పంచాయతీలో చిన్న పెద్దలు ఏమన్నా మాట్లాడిందిగా. నిన్నగా మొన్న వచ్చిన కోడలో 30 అమ్మడి చేస్తున్నావు కాపురం. మర్చిపోయావా ఏంటి? అప్పుడే ఏంటమ్మా సరిదా, అప్పుడే మరి మీ అక్క కలిసిపోయావు. ఏంటమ్మా మన జరిగిన కూడా మర్చిపోయావా? మీ భర్తతో నువ్వు కలిసి ఉంటే మీ అక్క ఉంచుకుంటుందా? ఏంటప్పుడే కలిసిపోయి మందిరాన్ని కలిసి వస్తున్నావు? గుర్తు చేసుకున్నావా? మొన్నేగా అంతమందిలో చిన్న పెద్దలాగా మీ అత్త ముందు తప్పు చేసుకుంటే మీ అత్త నిన్ను అప్పుడే మర్చిపోయావా? తిట్టు మీ అత్తనే, ఊరుకో, మాకు గుర్తు చేసుకో బాగా. ఎందురా నిజమే కదా, పోయిన వారం వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు. హలో సరే వద్దులే, ఇప్పుడు వద్దు, ప్రాంతానికి వచ్చాగా ఇంటికి వెళ్ళాక తెలుసు.
ఆగాగు పెట్టేశా. ఇప్పుడు ఇంటికైతే మళ్ళీ వచ్చింది. ఇంటికి వెళ్ళాకుంది మంట మామూలుగా ఉండదు. ఇంట్లో సమాధానం ఉండదు, శాంతి ఉండదు. ఏంట్రా బాబు ఈ కాపురం అనిపించింది అందరికీ. అమ్మాయి సరిగ్గా ఇప్పుడే ప్రార్థనకి వెళ్ళొచ్చింది. కాస్త మంచినీళ్ళు తీసుకుని 2 చపాతీలు చేసి తీసుకురామ్మా. అసలే షుగరు ఏం చేస్తాం, 2 చపాతీలు చేసుకురామ్మా తొందరగా. ఏం చేస్తున్నావు? ఎంతసేపు లోపల ఉండేది? ఎంతసేపు నిన్ను పిలిచి మీరే చపాతీలు చేయమంది. ఎంతసేపు చేస్తున్నావు? గంటలు చేస్తున్నావు చపాతీలు. 2 చపాతీలు చేసి తీసుకురావడానికి ఎంత టైమా నీకు? చేయాలిగా మరి. ఎంతసేపు చేస్తావు? ఎంతసేపు చేస్తావు అమ్మా? సరిగ్గా 2 చపాతీలు చేసి తీసుకురామంటే ఎంతసేపు పట్టింది ఏంటండి? మనకి ఎంతసేపు పట్టింది? 5 నిమిషాలు సరిపోదు. మీరే చేసుకుంటే అయితే వెళ్ళి మీరు చేసుకొని అక్క చేసుకొని తీసుకుని నువ్వేసుకున్నావు ఇంకా నేను చేసుకునేదానికి. మీ అమ్మాయిలు వస్తేనేమో చక్కగా దాచి పెట్టిందండి పోయిన వారం. వాళ్ళ అమ్మా నాన్న వస్తే నేను ఎక్కడ చూస్తానా అని దాచి పెట్టిందండి. అదే మరి నా కొడుకు వాళ్ళు వస్తే అలా చూసిందా? చూడు, ఎవరో ఏంటో నాకు తెలియదు వీళ్ళెవరో అన్నట్టు పక్క వెళ్ళిపోయి. ఇప్పుడు నేనేం చేయాలి మరి? ఎంతసేపు అయింది నీకు చెప్పి? వెళ్ళి తీసుకురాపో. మీరు మాత్రం ఏమన్నా తక్కువ? మా అమ్మవారిని వస్తే మంచిగా చూసుకున్నారు అక్కడ. నేనేం చూసుకోవాలి? మీ అమ్మోళ్ళని నువ్వు పెట్టావుగా, దాచి పెట్టావుగా నాకు తప్పించకుండా. ఇంకా నేనే పెట్టను. నేనేం చూసుకోవాలి మరి? మీ కూతుర్ని మీ అల్లుడిని మీరు చూసుకోలేరా? నువ్వు వాళ్ళు ఉన్నావుగా, మరి ఇంకెందుకు? వచ్చిన వాళ్ళు గౌరవించాలని తెలియదు నీకు? మరి మీకు తెలీదా మా అమ్మవారిని వస్తే మంచిగా చూసుకోవాలి? చూసుకుంటున్నావుగా. మా ఇంట్లో నేనే చూసుకోవాలి, ఇక్కడ నేనే చూసుకోవాలి. మీ అమ్మోళ్ళు వచ్చి నిన్ను చూడడానికి నేను చూస్తున్నారు, మాట్లాడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. అదిగో మా వీపురాలు ఇక్కడ ఉంది. ఏమ్మా నీ ఆరోగ్యం బాగుందా? అసలే షుగరు తింటున్నావా లేదా అని ఏమన్నా నన్ను అడుగుతున్నారా? మీరు అనుకున్నారా వచ్చిన వాళ్ళని ఏమన్నా? బాగున్నారా, ఎలా ఉన్నారు, ఎంతసేపు అవుతుంది వచ్చాను ఏమన్నా అడిగారా? మంచినీళ్ళు ఏమన్నా తాగారా, టీ తాగుతారా అని అడుగుతున్నారేమన్నా? అయినా నీకు నాకు పడదు. నేను చపాతీలు చేసి తీసుకురామంటే నువ్వు ఎంతసేపు చేసావు, ఎంత గొడవ చేసావు. నా కొడుకులు కూడా నాకు కాకుండా చేస్తావు, దూరం చేసేస్తున్నావు నువ్వు. నీకు నాకు పడదమ్మాయి. పో, నీ దారి నువ్వు పో, నా దారి నేను పోతా. 30 సంవత్సరాల నుంచి ఉన్నావండి ఇక్కడ. ఏం చేస్తున్నావు ఇక్కడ? చెప్తున్నా చపాతీలు చేయమంటే అది టైం పట్టిందని. అవునులేండి, మీ పని మీరే చేసుకుంటే మంచి మరి నాతో మాట్లాడకండి. ఓకే, నీ పని నువ్వు చేసుకునే పని నేను చేసుకుంటా. అమ్మయ్యా, ఇప్పుడు నాకు ఇంతే మా పని చాలా సులువు. ఇంకెవరు వస్తారో చూద్దాం. పనంతా అయిపోయింది. ఈరోజైనా కాసేపు దేవుని వాక్యం చదువుతున్నాను. చాలా రోజుల నుంచి దేవుని వాక్యం చదువుదాం అనుకుంటుంటే చదవలేకపోతున్నాను. ఈరోజైనా దేవునికి సమయం కేటాయింది. ఎలా కేటాయిస్తావో చూస్తాం. చూస్తాం. ఏంటమ్మా కవిత, బైబిల్ చదువుతున్నావా? పొద్దు నుంచి డ్యూటీ చేసి అలసిపోయి వచ్చావా? వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో కుటుంబ ఇంత మొత్తానికి వంట చేసి పనులు చేసి అలసిపోయావు. ఇప్పుడు బైబిల్ చదవకపోతే ఏమైతుంది? బైబిల్ చదవడం ముఖ్యమా? దానివల్ల నువ్వేం పొందుకుంటున్నావు? అదే కొంచెంసేపు ఫోన్ చూసుకో. ఆ ఫోన్ అదిగో చూడు, ఫోన్ వచ్చింది చూడు. అయ్యో, వచ్చింది ఫోను. ఇప్పుడు గంట మాట్లాడిద్ది, గంట సేపు మాట్లాడిద్ది ఫోను. చెప్పండి. బైబిల్ పక్కన పెట్టేసేయి ఫోన్ మాట్లాడేటప్పుడు. ఫెస్టివల్ టైం కదా, మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఫీజు కట్టితే ఎగ్జామ్ పెట్టడానికి కుదరదు. ఓకే, దయచేసి ఫీజు కట్టండి. ఇప్పుడు టైం చూడమ్మా. చూస్తూనే గంట గడిచిపోయింది. ఇన్స్టా చూడు, స్టాటస్ చూడు. ఎవరో ఫ్రెండ్స్ మెసేజ్ పెట్టారు చూడు. దానికి ఎన్ని లైక్స్ వచ్చాయో ఇప్పుడు చూడాలి. చాలా మంది చాలా లైక్స్ పెట్టారే. వావ్, రాణి ఎక్కడికో బయటకు వెళ్ళినట్లుంది. దొంగ బాగుంది. ఒక మాట కూడా నాతో చెప్పలేదు. చెప్తే నేను కూడా వస్తాను, రాను. ఒక మాట చెప్పొచ్చు కదా. ఇంకెవరో వీడియో పెట్టారే. అన్ని చూడమ్మా, ఏం పర్వాలేదు. టైం చాలా మంది రకరకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ కట్టుకున్నారు. చాలా బాగుంది. అవే చూడు స్టాటస్ చూడు. అదిగో ఆమె కొత్త చీర కట్టుకుని చూడు. ఆమె బంగారం కూడా చేయించుకుంది చూడవే. మళ్ళీ బైబుల్ చూస్తావు అనవసరంగా.
బాగున్నాయి శారీస్. యూట్యూబ్ చూసుకో కాసేపు, డేటా వేస్ట్ అయింది. ఇప్పుడు టైం చూసుకోమ్మా, సమయం ఎంత అయిందో. ఏమేమో చాలా టైం అయిపోయింది. మళ్ళీ పొద్దునే లేవాలి, హడావుడిగా బయలుదేరాలి, లేకపోతే వ్యాన్ మిస్ అవుతుంది. ఇంకేం చదువుతావు? ఇంకేం చదివేది బైబుల్ ఇవాళ కాకపోతే రేపు చదువుతాను. సమయం అయిపోలేదు కదా, ఇంకా చాలా రోజులు ఉన్నాయి కదా. అది చూసావా ఆ వ్యక్తి ఎలా సో అయిపోయిందో. అంతా మన మీద వేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే గడిచినగా వచ్చిన ప్రభా, ఆయా సాధనతో శోధించబడిన నీకు స్తోత్రాలు నాయన. ఆయా లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపడము మన నీకు స్తోత్రాలు నాయన. ఆయా నా తప్పు ఏంటో నేను తెలుసుకున్నాను నాన్న, నీకు స్తోత్రాలు నాన్న. ఆయా మేము మనుషుల వైపు చూసేవాళ్ళని కాకుండా నాన్న, నీ వైపు మేము చూసే జ్ఞానాన్ని మాకు దయచేయి నాన్న, నీకు స్తోత్రం నా తండ్రి. ఆయా లోకంలో ప్రభా, ఆయా ఈరోజు ఆయా యోగు ఇచ్చిన ధనమంతా తీసుకుని ఆయనను కూడా యోగు అయ్యా నీ వైపు చూచాడు నాయన, నీకు స్తోత్రాలు. పరిశుద్ధనాన్ని ప్రార్థన అడిగినాము తండ్రి. ఏంటి ఈ విశ్వాసం పడేలేకపోయాం మనం? ఓహో, రక్షింపబడిన విశ్వాసి కదా. దేవుని నిందించి పాపం చేసి ఈ రోజైనా దేవుని సన్నిధిలో నేను నా పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. కాబట్టి నేను దేవునితో బలంగా ఎదగాలి. కాబట్టి ఈరోజు నేను ఉపవాస ప్రార్థన చేసుకుంటాను. మందిరంలో కూడా ఉపవాసంలోనే ఉంటాను. దేవా, నా విశ్వాసాన్ని బలపరచమని ప్రార్థన చేసుకుంటాను. మహోన్నతుడ, ప్రశస్తమైన మీ మహిమగల నామాన్ని బట్టి నీకే కోటాను కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను ప్రభా. నా ఆవిరి ప్రభా. ప్రభా, నువ్వు చెప్పావు ప్రభా, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ దగ్గర నుండి పారిపోదును అన్నావు ప్రభా. అనేకమైన విషయాలు మీకు పడిపోయినప్పటికీ పొందుకొని ఉన్నాము తండ్రి. అయ్యో, ఈ విశ్వాసం కూడా మనం పడలేకపోయామే. ఏంటి అలా అత్త కూడా కలుసుకున్నారు? ఏమైందో ఏసయ్య వల్ల మాట ప్రకారము ప్రభావ నేను వారిని కొరకు వారిని ప్రేమించే ఉన్నావు తండ్రి. నాయన నా కోడల్ని నేను ప్రేమించగలను, నా కుటుంబాన్ని ఎలా ప్రేమించగలను ప్రభావ. అయ్యా, మా ఇద్దరి మధ్య సమాధానాన్ని దయచేయండి దేవా. సమాధానంతో మేము ఒకరినొకరు ప్రేమించుకునేలాగా చేయండి తండ్రి. నాయన నా కుటుంబాన్ని అంతటినీ రక్షణలోకి నడిపించండి ప్రభావ. మీ సమాధానాన్ని మా అంతటిలో ఉంచండి తండ్రి దేవా. ఎల్లప్పుడూ నాయన మీకే స్తుతి గల మహిమ పొందుకోవాలని నాయన అడుగుచున్నాము తండ్రి. కఠినంగా ప్రవర్తించడం అలా మాట్లాడి ఉండకూడదు తండ్రి. నొక్కడదు వద్దు పక్కన అభి అన్నీ ఉన్నాడే వాళ్ళ అమ్మ ఆమె టీచర్ పిచ్చావా ఆమె పిచ్చావా. అయ్యో, వీళ్ళని కూడా మనం పడేయలేకపోయామే. తండ్రి, నన్ను క్షమించు తండ్రి. నీ వాక్యమే నన్ను నడిపించేదని నేను గ్రహించలేకపోయాను తండ్రి. నీ వాక్యం ద్వారా నన్ను బలపరుస్తాను. నీ వాక్యమే ఆ పక్కన ఈ వాక్యమే పరిశుద్ధపరుస్తుందని, ఈ వాక్యమే సాతాన్ని జయింపజేస్తుందని, ఈ వాక్యమే సత్యవాక్యంలో నడిపిస్తుందని గ్రహించాను తండ్రి. సాతానికి లోకానికి నిలబడకుండా ప్రభు నన్ను నీ వాక్యం నిలబెట్టుకోమని అడుగుతున్నాను తండ్రి. విశ్వాసులైన వీళ్ళని మనం పడేయలేకపోయాం. అయితే మాత్రం ఏమైంది? లోకమంతా మందే కదా, ఎక్కడికైనా వెళ్తాం, అంతా మాదే. ఇక్కడ మేము గెలవలేకపోయాం. అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. వాక్యానికి లోపడండి, వాక్యంలో ఎదగండి, వాక్యంలో అభివృద్ధి పొందండి. ఆమె సో